ప్యాలాల ముద్దలు రెడీ చేస్తున్నానండి. ఎలా చేసుకుందామో ఇప్పుడు చూపిస్తాను చూడండి. కేజీ బెల్లంకి ఒక ప్యాలాల ప్యాకెట్ పడుతుంది. ఇది కొలత అండి, కరెక్ట్గా సరిపోతుంది. సో ఫస్ట్ మనం బెల్లంని బౌల్లో వేసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు, పాకం చాలా లేతగా వస్తుంది. వాటర్ తక్కువగా యాడ్ చేసుకుంటే పాకం మంచిగా వస్తుంది. సో నేను వాటర్ని అయితే యాడ్ చేసేసాను. ప్యాలాలలో మనకి తుక్కు వస్తుంది కదా, ఆ తుక్కుని మొత్తం తీసేసుకొని ఫ్రెష్గా మనం ప్యాలాలని మంచిగా చేసి పెట్టుకోవాలి. బెల్లం అయితే కరుగుతుంది. మనం షుగర్తో చేసుకున్న వాటికంటే ఇలా బెల్లంతో మనం రెడీ చేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా పాకం వచ్చేసిందో లేదో అని ఒక ప్లేట్లో కొన్ని వాటర్ వేసుకొని అందులో ఈ పాకాన్ని అందులో వేసి చూడండి. ఇలా పాకం మరుగుతున్నప్పుడు పాకం వచ్చిందా అని చూస్తూ ఉండాలి, లేదంటే పాకం బాగా వస్తుంది. ఒక 4-5 టైమ్స్ అలా చూస్తూ ఉండాలి పాకం వచ్చిందా లేదా అని. మరీ ఎక్కువగా కూడా రాకూడదండి, అలా చూస్తూ ఉండాలి. మనం ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ప్యాలాల ముద్దలు. ఇలా కలుపుతూ ఉండాలి. సో పాకం వచ్చేసిందండి. అలా మనకి పాకం అనేది ముద్దగా రావాలి. అలా వచ్చినప్పుడు మనకి ఈ పాకం వచ్చినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నె తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్యాలాలని ఈ పాకంలో వేయాలి. వేసి బాగా కలుపుతూ ఉండాలి. అది బెల్లం పాకం మొత్తం ప్యాలాలకి మొత్తం కలిసేటట్టు మొత్తం కలుపుతూ ఉండాలి. ఇలా అన్ని ప్యాలాలని మనం కలుపుకున్న తర్వాత మనం కాలుతుంది కదండి, కొంచెం చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ ముద్దలు కట్టేసుకోవడమే. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది.